1999 నుంచి హైదరాబాద్లో నేను ఉన్నాను. నాణ్యమైనటువంటి ఫుడ్ నేను వెతికి చాలా మంది ఉన్నారు. బట్ ఆ నాణ్యమైన దొరికే ప్లేస్కి నేను వెళ్ళకపోవచ్చు. మేబీ నాకు చాలా సంవత్సరాలు నేను ఫుడ్ కూడా మానేశాను. మా అమ్మగారు 2018లో చనిపోయారు. అప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను తిండి అనేది మర్చిపోయాను. ఎప్పుడైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు తినడం, లేదంటే పస్తులు ఉండడం తప్ప కంప్లీట్గా ఫుడ్ అనేది మానేసే పరిస్థితికి వచ్చాను. నాలా ఎవరైనా మంచి ఫుడ్ కోసం ఎవరైనా ఆలోచిస్తారా అనే ఆలోచన నుంచి పుట్టింది బ్రాహ్మణ్ అది. నేను 1 year నుంచి దీని మీద రీసెర్చ్ చేశానమ్మా. 1 year ఏదో ఈ రోజు అనుకుని ఈ రోజు పెట్టేసింది కాదు. ఈ బ్రాహ్మణ నైవేద్యం పెట్టింది మాత్రం 3 months అయింది. కానీ దీని ప్రాసెస్ వచ్చేసి 1 year నుంచి దీన్ని ప్రాసెస్ చేస్తూ ఓన్లీ బండి చేయించడానికే నేను దీని మీద శ్రద్ధ 3 నెలలు పెట్టాను. కేవలం మన భారతదేశంలో మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందనే దాని మీద రీసెర్చ్ చేసి నాకు ఇక్కడ ఈ ప్రాంతానికి ఏదైతే తగిన ఉంటాయో అవి ముందు జనాలకి అలవాటు చేస్తూ ఇలా ప్రారంభించాను. ఇక్కడ చిన్న బండి అని అనుకుంటున్నారండి. సో దీనికి సంబంధించి పార్కింగ్ బ్యాక్ ఉంది. అసలు మొత్తం పెద్ద కార్లో వచ్చి ఇక్కడ మొత్తం క్రౌడ్ నిండిపోయింది. వెనక చాలా పెద్ద స్థలం తీసుకున్నారనమాట అక్కడ పార్కింగ్ పెట్టాలి అని చెప్పేసి. ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద ప్రాబ్లం అవుతుందని దీనికోసమే చిన్న బండి అయినా సరే వెనక పార్కింగ్ ఎక్కువగా తీసుకున్నారు. జనాలు అందరూ కూడా అక్కడికే వచ్చి పార్క్ చేస్తున్నారు అనమాట.